తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల వ్యవహారం పూర్తయింది. తెలంగాణ వ్యాప్తంగా వార్డు సభ్యుడి నుంచి జెడ్పీ చైర్పర్సన్ వరకు అమలు చేయాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని జిల్లాల కలెక్టర్లు సిబ్బంది తేల్చారు. ఖరారు చేసిన రిజర్వేషన్లకు సంబంధించిన ప్రాథమిక వివరాలను పలు జిల్లాలు ప్రభుత్వానికి పంపాయి. రిజర్వేషన్ల ఖరారుకు 2 రోజుల సమయం ఇవ్వడంతో తప్పొప్పులను సరిచూసుకునేందుకు మరొక రోజు అదనంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. దాని ప్రకారం ఖరారైన రిజర్వేషన్లు జనాభా వారీగా, సామాజిక వర్గాల వారీగా ఎలా ఉన్నాయన్న అంశాలపై జిల్లాల కలెక్టర్లు ఇవాళ పునఃపరిశీలన చేయనున్నారు. ఆ తర్వాత నివేదికలను సీల్డ్ కవర్లలో ఉంచి సాయంత్రానికి ప్రభుత్వానికి అందజేయనున్నారు. జిల్లాల నుంచి రిజర్వేషన్ల వివరాలన్నీ అందాక పంచాయతీరాజ్ శాఖ వాటిని మరోసారి పరిశీలించనుంది. గతంలో అమలైన రిజర్వేషన్లు, తాజాగా లెక్కగట్టిన రిజర్వేషన్ల వివరాలను జాగ్రత్తగా పరిశీలన చేయనుంది. అనంతరం ఆ వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. ఆ తర్వాత తెలంగాణలోని బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% చొప్పున రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్లు తెలుపుతూ అందుకు అనుగుణంగా ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులను విడుదల చేయనున్నట్టు సమాచారం.